సో హలో అండి, ఈరోజు ఫుడ్ బకెట్ వ్యూవర్స్ అందరికీ కొత్త ప్లేస్కి వచ్చాము. అది ఎక్కడో కాదు, గోదావరిలో మిలిటరీ హోటల్. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కాదు, కంప్లీట్ నాన్ వెజ్ హెవెన్. మనోడు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ హెవెన్. వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, మ్యాంగో పప్పు ఇలాంటివి. కానీ నాన్ వెజ్ హెవెన్ అని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం కంప్లీట్గా స్పైసీగా చాలా బాగుంటాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయనేది లోపలికి వెళ్ళి చూద్దాం. కాకపోతే కొన్ని స్పెషల్ డిషెస్ మాత్రం మీకు చెప్తాం, మీరు ఫీడ్ చేసుకోండి ఏంటన్నవి. ఒకటి చెప్పు. మునక్కాడ రొయ్యలు ప్రభాస్ గారికి బాగా ఇష్టం అది. యా. ఇంకో ఐటెం కూడా ఉంది, కత్తిపూడి చేపల పులుసు. అది చిరంజీవి గారు బాగా ఇష్టం. అవన్నీ కూడా గోదావరి మిలిటరీ హోటల్లో దొరుకుతాయి. అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 60 దగ్గర జూడియో స్టార్ అని చెప్పేసి దాని ఆపోజిట్లో ఉంటుంది రెస్టారెంట్. ఒకసారి లోనికి వెళ్ళి ఫుడ్ ఎలాగుందో రివ్యూ చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఎగ్ టమాటా ఆనియన్తో చేస్తారు. ఇది మంచి గ్రేవీ కర్రీలోకి టేస్టీ వస్తుంది. ఇది మనకి ఎగ్ పుల్స్ అండి. సో ఇది మనకి చికెన్ ఫ్రై అండి. బేసిక్గా కొంచెం స్పైసీ ఉంటుంది చికెన్ ఫ్రై. ఇది చికెన్ కర్రీ. ఓకే అండి. ఇది వచ్చేసి మనకి గోంగూర చికెన్ అండి, గోంగూర చికెన్. ఇది క్రాబ్ అండి, మన క్రాబ్ ఎగురు వస్తుందండి ఇది. ఇవి వెజ్ కర్రీస్ అండి. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజ్ కర్రీస్ డైలీ డిఫరెంట్ మెనూ ఉంటుంది. సో ఈరోజు మెనూ వచ్చేసి ఇది పొటాటో కర్రీ అండి. ఇది పొటాటో కర్రీ వస్తుంది. నెక్స్ట్ మన పన్నీర్ బటర్ వస్తుందండి ఇది. నెక్స్ట్ పొటాటో, ఇది బాయిల్డ్ ఫ్రై అంటారు దీన్ని, ఆయిల్ ఫ్రై ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనకి బెండి ఆయిల్ ఫ్రై అండి. బీరకాయ శనగపప్పు అండి ఇది. ఇది బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మాత్రం బీరకాయ శనగపప్పు, జనరల్గా బీరకాయ తినడం చాలా తక్కువ, ఈ శనగపప్పుతో టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పాలి మిల్ మేకర్ కర్రీ. ఇలా మనకు వచ్చేసి వెజ్లో కనీసం ఒక 5-6 ఐటమ్స్ అన్నవి మనం తీసుకోవడం ఉంటుంది. రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే మనకి పప్పులో వచ్చి ఈ సీజన్ మామిడికాయ పప్పు కంపల్సరీగా రోజు ఉంటుందండి. అలాగే మనకి ఫ్లేవర్డ్ పప్పు అయితే టమాటో పప్పు, లేకపోతే పాలకూర పప్పు, లేకపోతే గోంగూర పప్పు ఇవి ఉంటాయి. అది రసం అండి. ఇది మనకు వచ్చేసి ఇది రసం అండ్ ఇది మన సాంబార్. సో ఇందులో ఎటువంటి వాటిలో కూడా మనం 1% కూడా ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ మినిమం టచ్ అనివ్వం. సో దానివల్ల మనకి ఏంటంటే కుకింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి. ఆయిల్స్ కూడా మనం మంచి బ్రాండెడ్ ఆయిల్స్ వాడతాం, రిఫైండ్ ఆయిల్స్ అన్నీని. నెక్స్ట్ మనం వాడేది మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది ఏంటంటే ఈ కలర్ రావడానికి మనం ఎట్ఫస్ట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వాడం. మ్యాక్సిమం కుకింగ్ టైం అన్నది ఎక్కువ స్పెండ్ చేస్తాం అనమాట దీనికి. ఇది ఎగ్ కర్రీ అండి. ఇది మనకి ఎగ్ టమాటో ఆనియన్స్ వస్తుంది. ఇది మనకి ఎగ్ పులుసు. సో ఇది రీజనబుల్ రేట్స్తోనే ఉంటుంది. మనకి చికెన్ ఫ్రై కొంచెం స్పైసీగా చేస్తారు. ఈ చికెన్ ఫ్రై అన్నది గోదావరి స్టైల్లో. చికెన్ కర్రీ గ్రేవీతో వస్తుంది. సో ఈ సీజన్లో కూడా మనకు బాగా వెళ్ళేది, మా దాంట్లో ఫాస్ట్ సేల్ అయ్యేది మెయిన్గా ఈ ప్రాన్స్ ఫ్రై అండి. ప్రాన్స్ ఫ్రై మసాలాతో పెట్టి చేస్తారు. చాలా అంటే మంచి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ప్రాన్స్ కూడా మనం కాకినాడ నుంచి తీసుకొస్తాం. ఇది సీ ప్రాన్ అండి బేసిక్గా ఇది. తర్వాత చికెన్ జాయింట్స్ ఇవి. ఇది ఇందాక చెప్పినట్టే ప్రభాస్ ఫేవరెట్ ఫుడ్ ఇది. ప్రాన్స్ ఇంకా ములక్కాడతో చేస్తారు. ఆ ములక్కాడ ఫ్లేవర్ అంతా దిగేలాగా మంచి ఆయిల్ వేసి చేస్తారు. మీరు ఆయిల్ కన్సిస్టెన్సీ చూడొచ్చు. ఇది మంచి ఆయిల్ చేస్తారు. ఇందులో టేస్టింగ్ సాల్ట్ ఇంకా కలర్ ఏది వేయకపోవడం వల్ల మనం ఎక్కువ ఆయిల్ వేసి దీన్ని బాగా కుక్ చేయడం జరుగుతుంది. వెరీ టేస్టీ ఫుడ్ అని చెప్పాలి మా దాంట్లో ఇది. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ బోటి గోంగూర. కానీ ఇది మన ఆంధ్ర స్టైల్లో చేస్తారంట. ఆంధ్ర స్టైల్ వచ్చే బోటి గోంగూర ఇది వెరీ టేస్టీ ఐటమ్ ఇది కూడా. అండ్ మా దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ద యూనిక్ రెసిపీ అని చెప్పొచ్చు చికెన్ గోంగూర. వన్ ఆఫ్ ద యూనిక్ రెసిపీ మా దాంట్లో. ఇది కూడా ఫాస్ట్ సెల్లింగ్. సో నాకు తెలిసి బహుశా హైదరాబాద్లో మీరు ఎక్కడ చూడలేని ఐటమ్ ఇది. మన మజ్జిగ చికెన్ అన్నది. మటన్ ఫ్రై అండి ఇది. మటన్ ఫ్రై మంచి మసాలాతో. మనం మసాలా ఇవి కూడా మన ఓన్ స్పైసెస్తోనే చేస్తాం. అంటే మనం ఎలా అంటే బయట నుంచి కొనుక్కునే ప్యాక్డ్ ఐటమ్ ఏది కాదు, మన ఓన్ స్పైసెస్ మనమే ఆడించుకొని మనం స్పెషల్గా కాకినాడ నుంచి తెప్పించుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే తయారు చేస్తారండి. ఇది మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు వచ్చి
చికెన్ లివర్ ఫ్రై అండి. ఇది చికెన్ లివర్ ఫ్రై. ఇది కూడా మంచి టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ స్పైసీ కాదు, మీడియం స్పైసీ ఉంటుంది, బాగుంటుంది. ఇది కత్తిపూడి చేపల పులుసు అని చాలా ఫేమస్ ఐటమ్ అండి. మనకి ఎప్పుడైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఒకవేళ ఈ కత్తిపూడి సైడ్ కానీ కాకినాడ సైడ్ వచ్చినా ఇన్ కేస్ అక్కడి నుంచి తెప్పించుకోవాలన్నా సరే మనకి కత్తిపూడి అనే ప్లేస్ నుంచి తీసుకొస్తారు. మన సేమ్ రెసిపీతో మనం ఇక్కడ గోదావరి మిలిటరీ హోటల్లో పెట్టడం జరిగిందండి. ఇది కత్తిపూడి చేపల పులుసు. అక్కడ గోదావరి చాలా ఫేమస్ చేపల పులుసు అనమాట ఇది. సో మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయండి. సో చికెన్ ఫ్రై బిర్యానీ, ప్రాన్ ఫ్రై బిర్యానీ, ఇంకా గోంగూర చికెన్ బిర్యానీ అని చెప్పి ఉంటుంది. సో ఈ 3 టైప్ ఆఫ్ బిర్యానీస్ మనకి ఇక్కడ హైదరాబాద్లో బగారా రైస్ అంటారు, మన సైడ్ దీన్ని పులావ్ అని కూడా పిలుస్తుంటారు అక్కడ గోదావరి సైడ్. సో ఈ బగారా రైస్తో ఈ చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, ఇంకా గోంగూర చికెన్ వస్తుంది. ఇది మీడియం స్పైస్ ఉంటుంది, స్పైసెస్ కూడా తక్కువ ఉంటాయి. కానీ వన్ ఆఫ్ ది మేజర్ ఐటమ్ మన దగ్గర ఉందంటే అది రాజుగారి కోడి పులావ్. సో ఆ రాజుగారి కోడి పులావ్ వచ్చి మనకు బేసిక్గా రాజుగారి కోడి పులావ్లో ఈ చికెన్ ఐటమ్ అంతా వస్తుందండి. చికెన్ ప్రాన్స్ వేసి మనకి ఈ చిట్టుముత్యాల రైస్ అంటారు కదా, ఈ చిట్టుముత్యాల రైస్తో మనకి కుక్ చేస్తారు, వేడివేడిగా కుక్ చేసేదన్నమాట. మొత్తం మిక్చర్ వస్తుంది. సో మనకి అవి మెయిన్గా ఏంటంటే వీకెండ్స్ చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ టైంలో మనకి బాగా సేల్ అయ్యే ఐటమ్ రాజుగారి కోడిపులో. పర్టికులర్గా దానికోసం కనీసం ఒక 10-15 కిలోమీటర్స్ పైనుంచి ఫోన్ చేసి మరి వస్తారో అది అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి. సో అది మన దాంట్లో చిట్టుముత్యాల కోడిపులో, రాజుగారి కోడిపులో, అది బాగా ఫేమస్ ఐటమ్ అండి. హైదరాబాద్లో ఉన్న మన గోదావరి వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, వేరే ప్లేసెస్ వాళ్ళు కావచ్చు, గోదావరి స్టైల్ ఫుడ్ తినాలంటే కొండాపూర్లో ఉన్న గోదావరి వాళ్ళ మిలిటరీ హోటల్ అండ్ కర్రీ పాయింట్ దగ్గరికి మన కరెక్ట్ ఇక్కడికి రావాలంటే పిల్లర్ నెంబర్ P60 ఆపోజిట్లో స్టార్ బజార్ స్టూడియో ఉంటుందండి. కరెక్ట్ దాని ఆపోజిట్లో మన గోదావరి వాళ్ళ మిలిటరీ హోటల్ అండ్ కర్రీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని రకాల గోదావరి స్టైల్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. దాంతోపాటు వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, అలాగే మనకి మామిడి తాండ్రి, ఫ్రెష్ బాదం పాలు, రోజ్ మిల్క్, ఇంకా మాడుగుల హల్వా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉన్నాం. మనకు కావాలంటే గోదావరి మిలిటరీ హోటల్ అని చెప్పి స్విగ్గీలో సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మీకు ఇక్కడ ఉన్న మంచి ఐటమ్స్ అన్నీ మీరు స్విగ్గీలో తీసుకోవడం జరుగుతుంది. సో పికిల్స్కి బాగా ఫేమస్ అయిన ప్లేస్ భీమవరం అండి. మనకు డైరెక్ట్గా వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ డైరెక్ట్ భీమవరం నుంచి వస్తాయి. సో మన దగ్గర ఉన్న నాన్ వెజ్ పికిల్స్ వచ్చి చింతకాయ ప్రాన్ పికిల్, నెక్స్ట్ గోంగూర ప్రాన్ పికిల్, ప్రాన్ కీమా పికిల్, ప్రాన్ పికిల్, చికెన్ పికిల్, చికెన్ బోన్లెస్ పికిల్, మటన్ పికిల్, ఇంకా గోంగూర చికెన్ పికిల్ అండి, నాటుకోడి మటన్ పికిల్, ఇంకా ఎగ్ పికిల్, ఇంకా వెరైటీస్ ఇంకా చాలా మన దగ్గర ఉన్నాయండి నాన్ వెజ్ పికిల్స్లో వచ్చేవి. సో వెజ్ పికిల్స్లో మనం ఎక్కడైనా చూడగలిగితే ఆవకాయ లేదా టమాటో లేదా గోంగూర, మహా అయితే పండుమిర్చి వరకే చూడడం అవుద్ది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి వెజ్లో మనకున్న స్పెషాలిటీస్ వచ్చి కొత్తిమీర పికిల్, చింతకాయ పికిల్, కరివేపాకు పికిల్, గోంగూర పికిల్, ఆవకాయ, పచ్చిమిర్చి, దొండకాయ పికిల్. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. దొండకాయ పికిల్ మోస్ట్లీ మీరు ఎక్కడ చూసుండపోవచ్చు. రోటి పచ్చడి అయితే చూస్తారు కానీ పికిల్స్తో దొండకాయ పచ్చడి చూడలేరు. కాకరకాయ పికిల్, చిత్రాన్నం పేస్ట్, అలాగే ములక్కాడ పికిల్, పులిహోర పేస్ట్, టమాటో పికిల్, చిక్కుడుకాయ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సేలింగ్ ఐటమ్ అని చెప్పాలి. మా దగ్గర బాగా సేల్ అయ్యే ఐటమ్ చిక్కుడుకాయ. మంచి స్పైసీగా ఉంటుంది. అంటే నార్మల్ రెగ్యులర్ పికిల్స్ మీద ఈ వెజిటేబుల్ పికిల్స్ ఏవైతే ఉన్నాయో, మన దొండకాయ పికిల్ కావచ్చు, చిక్కుడుకాయ పికిల్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పికిల్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి గోదావరి వాళ్ళ మిలిటరీ హోటల్ అండ్ కర్రీ పాయింట్. ఈరోజు స్పెషల్ ఐటమ్ అయితే మిస్ అయ్యాం. ప్రెజెంట్ ఆ స్పెషల్ ఐటమ్ లాస్ట్లో చెప్దాం. ఇప్పుడైతే మాత్రం దీంతో కానిద్దాం. నాన్ వెజ్ అంటేనే బేసిక్గా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందులో గోదావరి నాన్ వెజ్ అంటే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వంటకాలని. అది బయట చేసి చెప్తే ఇంకా బాగుంటుంది. ఎలా ఉందన్నది నీకు అనిపించింది? సో ఇక్కడ చికెన్ ఫ్రై ఇంకా పులావ్తో ఏం వేసుకుంటే బాగుంటుంది? గ్రేవీ కావాలా? అది ట్రై చేస్తాం. బోటి. సో ఇది వచ్చేసి బోటి గోంగూర అంట. సో బేసిక్గా బోటి మనం టేస్ట్ చేస్తాం ఇంట్లో బేసిక్గా, కానీ గోంగూర బోటి అనేది అది గోదావరిలకే చెందుతుందండి. ఆ యూనిక్నెస్ తీసుకురావడం, ఆ ఫుడ్ యూనో వాళ్ళదంతా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు గోంగూర మటన్ కూడా ఉంటుంది, కానీ గోంగూర బోటి అనేది చాలా తక్కువ మంది తింటూ ఉంటారు. సో గోంగూర బోటి అనేది టేస్ట్ అయిపోతున్నాను. బాగా కలుపుకొని ఇలా మనం కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని రెడీ.
మనోడైతే గోంగూర బోటి గోంగూరకి వెళ్ళిపోయాడు. నేను ప్రాన్స్ బిర్యానీ బగారా కాంబినేషన్లో ఎలాగుందో చెప్తా. అదిరిపోయిందండి. బోటి గోంగూర పులావ్ ఎప్పుడు ట్రై చేయలేదు నేను నిజంగా లైఫ్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే అది కూడా మనోడు గోదావరి ఉంది. మరి గోదావరితో అంటే మామూలుగా ఉండదు, అంతేలే. ఎటకారంతో పాటు కారం కూడా గట్టిగా ఉంటుంది. కావాలంటే చూద్ది కానీ ఇప్పుడు నువ్వు ఇంకా ఇది స్టార్టింగే, ఇంకా చాలా ఉన్నాయి చూద్ది కానీ. అవును. మనోడైతే బోటి గోంగూర తిన్నాడు. నేను ఇప్పుడు ప్రాన్స్తో ట్రై చేస్తాను. చాలా బాగుంది. స్పైసీగా ఆనియన్ కాంబినేషన్, లెమన్ కాంబినేషన్ వేసుకొని కారంగా చాలా బాగుంది. అండ్ బగారా రైస్ అయితే మాత్రం స్పైసీగా ఏమి ఉండదు. ప్రాన్ అయితే మాత్రం గట్టిగా స్పైసీగా ఉంటుంది. కృష్ణ, మనం ఒకసారి మన ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వద్దాం. ఫస్ట్ ఆ సీను గారిని తీసుకుని వద్దాం. ఆ సీను గారి అసలే ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఆడికి. ఫ్రెండ్స్ అని కాదు, ఎవరైనా సరే వచ్చి తినొచ్చు. అండ్ తెలంగాణలో ఉంటూ స్పైస్ తినాలనుకునే వాళ్ళు మాత్రం మా గోదావరి రుచుల్లో ట్రై చేయండి. ఎలాగుందో మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నువ్వేం ట్రై చేస్తావు? మునక్కాడ రొయ్యలు. ఓకే, నేను మటన్ ఫ్రై. నాకు అప్పటి నుంచి ఇది నోరు ఊరుతుంది అసలు. మునక్కాడ రొయ్యలు చెప్తున్నాను కదండి. బేసిక్గా మనం రొయ్యలు చేసుకుంటాం, మునక్కాడ కర్రీ కూడా వేసుకుంటాం. కానీ మునక్కాడతో రొయ్యలు అనేది అది గోదావరిలోకే చెందుతుందండి. నేనైతే మటన్ ఫ్రైతో ట్రై చేస్తున్నాను. కాంబినేషన్ ఎలా ఉందో చెప్తాను. మటన్ ఫ్రై విత్ బగారా రైస్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ అండ్ ఫుడ్ కలర్ ఏమీ వాడరు. టేస్ట్ కోసం ఎంతైనా సరే ఇబ్బంది కావాలి. న్యాచురల్ అండ్ ఓనర్స్ కూడా ఇక్కడే బోన్ చేస్తారండి. చాలా బాగుంది. అవునా? నాకైతే మా ఇల్లు గుర్తొచ్చింది, అంత బాగుంది. నాది రొయ్యలు, ఇంకా మునక్కాడ రొయ్యలు కదా, అద్దరిపోయింది. నిజంగా చెప్తున్నాను. ఒకటి పార్సల్ తీసుకొని వెళ్తాను. మా ఇంట్లో మా అమ్మ నాన్న ఖచ్చితంగా ఈ టేస్ట్ చూపించాలి. చాలా బాగుంది. నాకైతే మాత్రం ఇంటి గుర్తొచ్చింది. అండ్ ఈ మునక్కాడ రొయ్యలు మనోడు తింటున్నాడు చూసారా, అది ద గ్రేట్ ప్రభాస్ గారి కాంబినేషన్, ఇష్టమైన కాంబినేషన్ మునక్కాడ రొయ్యలు అనేది. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ ట్రై చేయబోతున్నాము. ఫిష్ కర్రీ వైట్ రైస్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చేపల పులుసు గోదావరి ఇలా కొద్దిగా చేప ముక్క తీసుకొని మనోడైతే ఫిష్ కర్రీ ట్రై చేస్తున్నాను. నేను గోంగూర చిట్రీలు ట్రై చేస్తున్నాను. ఎప్పుడో మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు గుర్తొచ్చిందండి నాకు. గోంగూర చిట్రీలు కాంబినేషన్ బగారా రైస్ ఎలా ఉందో చెప్దాం. బగారా రైస్తో మీరు ఏ కాంబినేషన్ మిస్ అయినా సరే, మటన్ ఫ్రై, గోంగూర చిట్రీలు అండ్ ఇంకోటి ప్రాన్స్, ఈ కాంబినేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. ఇక్కడ గోదావరి మిలిటరీ హోటల్లో మాత్రం ఈ కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. మటన్ ఫ్రై అప్పటి నుంచి నాకు నోరు ఊరుతుంది. బోటి గోంగూర అండ్ రైస్, యా నార్మల్ ఫ్లేవర్ ఎలా ఉందో చూద్దాం, వితౌట్ లెమన్ కాకుండా. నువ్వు మటన్ ఫ్రైతో ఎంజాయ్ చేస్తున్నావు, నేను బోటి గోంగూరతో ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది. మటన్ ఫ్రై అద్దరిపోయింది. నాకు ఎందుకు మా మామయ్య గుర్తు వస్తున్నాడు. ఆయన కాంబినేషన్ ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇందాక మిస్టేక్లో కారం తక్కువ ఉందని చెప్పిన కారం మాత్రం గట్టిగా ఉంది. బోటి గోంగూర కూడా మస్ట్ వైట్ రైస్ కాంబినేషన్లో అండ్ లెమన్ కాంబినేషన్లో చూద్దాం. లెమన్ పిండుకొని తింటే చాలా ఉంటుంది అన్నది. దేంతోనైనా సరే ఎనీ కాంబినేషన్, వైట్ రైస్ అయినా బగారా రైస్ అయినా సరే, బోటి గోంగూర మస్ట్. ఎనీ డిషెస్ ఇప్పుడు వరకు టేస్ట్ చేసిన ప్రతి డిష్ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. పీతలకు నీకు తినవచ్చా? యాక్చువల్లీ పీతలు నాకు తినడం రాదు, ట్రై చేస్తాను. ట్రై చేయి. నేను ఎలా తినాలో నేర్చుకోవాలి అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి కదండి. వీళ్ళంటే గోదావరి వాళ్ళు కుమ్మేస్తారు. గోదావరి కాదు, ములంకాయ పచ్చడిలు విత్ వైట్ రైస్, ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్తాను. నేను వైట్ రైస్ ఇంకా పీతలతో ట్రై చేస్తున్నాను. దేనికి దాని ఫ్లేవరే ఉంది. మిక్సింగ్, కామన్ గ్రేవీ ఇటువంటి ఏం లేవు. మస్ట్ విజిట్, లిటరల్లీ చెప్తున్నా, మస్ట్ విజిట్.
అండ్ వీళ్ళు ఓపెన్ చేసి 3 months అవుతుంది. టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. నిజంగా పీతలు చాలా మంత్స్ తర్వాత తింటున్నా, బట్ చాలా చాలా బాగుంది నిజంగా. అంటే నేను పీతలకి పెద్ద ఫ్యాన్ కాకపోయినా ఈ దెబ్బతో అయిపోయాను. నిజంగా పీతలు ఇంత బాగుంటాయో నాకు నిజంగా తెలియదు. గ్రేవీ మాత్రం మంచి దట్టంగా తేలుతుంది. కారాలు మాత్రం స్పైసీ లవర్స్ మాత్రం హెవెన్. ఇది గట్టిగా ఉన్నాయి కారాలు. పీత కలపడం ఉండదు, పీత తింటున్నట్టు చూపించడమే. ఎలా ఉంది కృష్ణ? పీత తింటున్నప్పుడు నేను మాట్లాడిన బాబు. కృష్ణకేమో పీతలు తినేటప్పుడు మాట్లాడబుద్ధి కాదు అంటాడు, నాకేమో పీతలు తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఆ టేస్ట్ గురించి డిస్క్రైబ్ చేయాలనిపిస్తుంది నాకు. అద్దరిపోయిన అసలు. నువ్వు డిస్క్రైబ్ చేసుకో, నేను ఎంజాయ్ చేస్తాను. సో కృష్ణ అసలు ఎక్కడ తగ్గడనమాట, ఎస్పెషల్లీ పీతల దగ్గరకు వచ్చేసరికి. నాన్ వెజ్లో అస్సలు తగ్గకూడదు. అది కూడా పాయింటే యాక్చువల్లీ. వైట్ రైస్ క్రాబ్ గ్రేవీ కాంబినేషన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. అవును. అండ్ మ్యాంగో ప్రాన్స్ వైట్ రైస్ కాంబినేషన్ ఎలా ఉందో ఈసారి ఇద్దరం చెప్తాం. ఇది కొత్త మ్యాంగో ప్రాన్స్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పు. మామిడికాయ రొయ్య పులుసు, మామిడికాయల రొయ్యలు. ఇదిగోండి మామిడికాయ అయితే వచ్చింది. బాగుంది, సూపర్. మామిడికాయ రొయ్యల కాంబినేషను అద్దరింది. బేసిక్గా మనం ఇంట్లో మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర చేసుకుంటూ ఉంటాం, కానీ మామిడికాయ రొయ్యలు చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. మనోడు పీతలు ఫస్ట్ టైం ట్రై చేసి నచ్చింది, మామిడికాయ రొయ్యలు ఫస్ట్ టైం నచ్చింది. అండ్ అలా ఉంటాయి మా కాంబినేషన్. కరెక్టే బాబు, మీ గోదావరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ గోదావరిలో మిలిటరీ హోటల్ వాళ్ళది, వీళ్ళ ప్రతి ఐటమ్ చాలా బాగుంది. నార్మల్గా నువ్వు మజ్జిగ పులుసు చూసుంటావు, అంటే ఉల్లిపాయలు వేసి పెరిగేసేస్తారు. కానీ చికెన్తో మజ్జిగ పులుసు ఎప్పుడైనా ట్రై చేసావు నువ్వు? చికెన్తో మజ్జిగ పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు. చికెన్ మజ్జిగ పులుసు ట్రై చేయలేదు. ఇది మోస్ట్లీ క్షత్రియ ఫ్యామిలీస్లో ఉంటుంది అనమాట. ఓకే, క్షత్రియ ఫ్యామిలీస్లో ఫేవరెట్ డిష్. ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం. ఓవరాల్గా డిషెస్ అన్నీ కూడా టేస్ట్ వర్క్, ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అన్ని 10 out of 10 అవ్వచ్చు. లిటరల్లీ అన్నీ చాలా బాగుంది. అది మాత్రం షూర్ అండి. నిజంగా హ్యాపీగా వచ్చి నాన్ వెజ్, ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్కి పండగ అండి. సో మొత్తానికి ఈరోజు అయితే కుమ్మేసే ఉంటుంది కదా కృష్ణ. లిటరల్లీ నీకు మా ఐ మీన్ ఆంధ్ర సైడ్ ఆల్మోస్ట్ నీది ఆంధ్ర అనుకో, కాకపోతే గోదావరి బేస్లో ఉన్న ఫుడ్ నీకు ఎలా అనిపించింది ఓవరాల్గా? నాకు నిజంగా చెప్తున్నాను, డిఫరెంట్గా ఉంది, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ కుమ్మేశానండి నిజం చెప్పాలి అంటే. నీకు ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇందులో? మామిడికాయ రొయ్యలు, ఇంకా మునక్కాయ రొయ్యలు. మునక్కాయ రొయ్యలు. మొత్తానికి నీకు రొయ్యలు బాగా నచ్చింది. రొయ్యలు బాగా నచ్చింది. నాకైతే మాత్రం నాకు చికెన్ మజ్జిగ పులుసు అండ్ పీతల ఇగురు చాలా బాగుంది, డెడ్లీ కాంబినేషన్. అండ్ బగారా రైస్తో మాత్రం మామిడికాయ రొయ్యల కాంబినేషన్ ట్రై చేయండి, అది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మేము కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాం, అవేంటో నేను మీకు చెప్తాను. నెత్తల్ ఫ్రై ఒకటి, అండ్ నెత్తల్ ఇగురు, అండ్ రాజుగారి కోడి పులావ్. అన్ని స్పైసీ ఐటమ్సే, అవి కూడా మేము మిస్ అయ్యాం. బెండకాయ రొయ్యలు కూడా ఉంది. బెండకాయ రొయ్యలు, బెండకాయ పచ్చి రొయ్యలు, ఇగురు, అది కూడా ప్రభాస్ గారు బాగా ఇష్టమైన ఫుడే. సో కొన్ని స్టార్ డిషెస్ అనేవి అయితే మిస్ అయ్యాం. అండ్ నెక్స్ట్ టైం అవి కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మా ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఫైనల్ కంక్లూడ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, మెయిన్గా ఫుడ్ అనేది ప్రిజర్వేటివ్. అంటే ఈ రోజు మిగిలిపోయింది అయితే మాత్రం స్టోరేజ్ అనేది ఉండదు, అస్సలు ఉండదు. నెక్స్ట్ డే ఎవ్రీ టైం ఫ్రెష్. మార్నింగ్ నుంచి మళ్ళీ ఈ రోజు మిగిలిపోయింది, నెక్స్ట్ డేకి అయితే మాత్రం క్లోజ్. ఇక్కడ ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, నాకు ఇది బాగా నచ్చింది. ఫుడ్ ఏదైనా మిగిలితే అండి నీడీ పీపుల్కి డొనేట్ చేసేస్తారు. సో అది గోదావరిలో మిలిటరీ హోటల్ వాళ్ళకి ఇట్స్ ఏ స్పెషల్ అండ్ గాడ్ బ్లెస్ దెమ్. ఓవరాల్లీ గోదావరిలో మిలిటరీ హోటల్, డోంట్ మిస్ ఎనీ ఫుడ్. ఇక్కడ ఓన్లీ ఓన్లీ ఇక్కడ డైనింగే కాదండి, పార్సల్స్ కూడా ఉన్నాయి మీకు. అన్ని రకాల ఆల్ ఐటమ్స్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మీరు పార్సల్ టేక్ అవే చేయొచ్చు. అండ్ వెజ్లో
ఆఫ్ కెమెరా నేను టేస్ట్ చేశాను కానీ సాంబార్ విత్ మటన్ ఫ్రై అయితే బాగుంది. అండ్ ఓవరాల్లీ కంక్లూడ్ బెస్ట్ టేస్ట్ అండ్ హెల్దీ టేస్ట్. నర్సీపట్నం మారేడుమిల్లిలోని బ్లూ మూన్ ఎకో రిసార్ట్స్ కొత్తగా స్టార్ట్ చేశారు. అండ్ నేచర్తో అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అండ్ నేచర్తో ఫ్రెండ్లీగా ఉండాలంటే సింగిల్గా వెళ్తే సరిపోదు కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో పాటు విజిట్ చేయాలి. మోర్ ఫన్ ఉంటుంది కాబట్టి. అండ్ అన్ని అవైలబిలిటీస్ కూడా ఉన్నాయి. రూమ్స్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. అండ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ ఫ్రెండ్స్ అవుటింగ్ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మారేడుమిల్లిలో మనకు తెలిసిందే కదా నేచర్తో ఎంత టైఅప్ ఉంటుంది అనేది, చుట్టూ పచ్చదనం. అండ్ వీళ్ళకున్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే హోటల్ ఎదురుగా లేక్ వ్యూ ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేస్తారు. సో మస్ట్ విజిట్ బ్లూ మూన్ ఎకో రిసార్ట్స్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫుడ్ బకెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు చేసుకోవట్లేదు చూస్తున్నాను వీడియోస్లోని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, గోదావరిలో మిలిటరీ హోటల్ చాలా చాలా బాగుందండి. వన్స్ అగైన్ తప్పకుండా మీరు విజిట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక కొత్త ప్లేస్తో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ సైనింగ్. బాయ్.